మీరేమో సిట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తున్నారు మేడం, కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వైఎస్ ఫ్యామిలీ పైనే ఆరోపణ చేస్తున్నారు. సొంత కుటుంబీకులే ఆయన చంపారని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తున్నటువంటి మాట. దానికి మీరేం సంబంధం? సిట్ తన పని తను చేయనిస్తే Special investigative team has been appointed. If it is appointed, should it not be given the chance to do its investigation independently? Why are the people sitting above them making conclusions even before the SIT team tells anything? మా ఫ్యామిలీ ప్రాబ్లము అంటున్నారు, మా ఫ్యామిలీలో గొడవలు అంటున్నారు. మీకు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. మీకు ఎంతమంది ఉన్నారో ఫ్యామిలీస్లో మీకు నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీలో చూస్తే మేము 700కి పైగా ఉన్నాం మా ఫ్యామిలీలో. ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంత మాత్రాన డజంట్ మీన్ దట్ వీఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. వీ లెర్న్ టు లివ్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. We have people from all kinds of life, from all castes, all religions, several states, several countries. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. We learn to live with each other. We respect each other. మేము అందరికీ we respect each other. Just because there are differences in opinions, does that mean that we are going to be killing each other? That is not our culture. That is not what we are. We respect each other in spite of our differences. అది అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ లేని వాళ్ళు వేరే ఏదేదో కమెంట్స్ చేస్తుంటే ఆ కమెంట్స్లోనే తెలుస్తుంది వాళ్ళ గురించి. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరం ఎవరెవరికి వీలవుతుందో అందరము ఒకసారి కలుస్తాం. ఎక్కడుంటుందండి ఇట్లాంటి కొహెసివ్ ఫ్యామిలీ? ఈ సంవత్సరం అయితే 2 సార్లు కలిసాం ఈ 3-4 మంత్స్లోగా. Family reunions are part of our day to day. Inta pedda family unnappudu, yes, there may be some differences, so what? We are all a family that live together. We learn to respect each other in spite of our differences, and please have the maturity to understand that. Madam, మీరేం అనుకుంటున్నారు మేడం ఈ వివేక గారి హత్య వెనుక? అమ్మా, దెర్ ఇస్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రాసెస్. నేనేమనుకుంటున్నాను అని నేను చెప్తే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? నాకు ఆ పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటమ్మా? ద హోల్ పాయింట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు లెట్ ఇట్ బి అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. నా ఒపీనియన్స్ తోటి ఏం సంబంధం? యూ నీడ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఎవరెవరో ఏదేదో ఊహాగానాలతోటి చెప్తుంటే అది ఏదో మళ్ళీ 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 దాని గురించే చర్చలు చేస్తూ, అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా మీకు చెప్తే అది ఊరంతా దేశమంతా టామ్ అవుతుంది. అట్లా పెద్దవాళ్ళు కూడా చెప్తే ఆ ఎఫెక్టు మిగిలిన వాళ్ళ మీద పడదా? అట్లా చెయ్యకండి. కడప